ప్రైస్ లార్డ్. హల్లెలూయా. బాగున్నారా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. నేటి క్రైస్తవ సమాజంలో దేవుని బిడ్డలుగా కొనసాగబడుతున్న కొందరి జీవితాల్లో దేవుని ఆశీర్వాదం ఎందుకు వారి మీద నిలుచుటలేదు, లేదా ఎందుకు అనుకున్నది వారి జీవితాల్లో సక్సెస్ అవ్వలేకపోవటానికి కారణాలు ఏంటి అంటే నోటి మాటలు. అంతే. నోటి మాటలు విషయంలో జాగ్రత్త లేకపోవటమే. దేవుని వాక్యము మీ నోటి మాటలు ఉప్పు వేసినట్లుగా అవి అనేకులకు క్షేమాన్ని, అభివృద్ధిని, ఒక పాజిటివిటీని, ప్రయోజనాలని చేకూర్చే విధంగా ఉండాలని దేవుని వాక్యం ఎంత బోధిస్తూ ఉండినప్పటికీ కూడా కొందరి జీవితాల్లో, వ్యక్తిగత అనుభవాల్లో ఏ మార్పు కనబడటం లేదు. సంఘాల్లో నడిపించబడుతున్న విశ్వాసులు ఒక విధంగా ఈ విధంగా ఉంటే, నడిపించే కాపర్లైన దైవ సేవకులకు బాధించినట్టే. అంతేగాక కుటుంబాల్లో మరి పిల్లలలో ఒకవేళ క్రియలు కనబడుతూ ఉన్నట్లయితే నడిపిస్తున్న తల్లిదండ్రులకు ఇవన్నీ కూడా బాధాకరమే. మరి మన నోటి మాటలు ఏ విధంగా ఉండాలి, ఎటువంటి మాటలు మనం కలిగి ఉంటే దేవుని వద్ద మనకు ప్రాధాన్యత ఉంటుంది అనేటటువంటి విషయాలు ఈ నూతన కృపలో ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. బైబిల్లో నుండి 1 శామ్యూయేలు గ్రంథం 25:6 వచనంలో మీరు చూస్తే అక్కడ రాయబడిన మాట, నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమము కలుగును గాక. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటలు దావీదులో నుండి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దావీదు నాబాలుతోనూ తన సేవకులతోనూ తనకు కలిగిన యావదాస్తి మీదను తనకు కలిగిన అంతటికి క్షేమమవునుగాక అని ఈ వాగ్దాన వచనాన్ని, ఈ సందేశాన్ని నాబాలుకు పంపుతున్నాడు. పంపిన సందేశం ఇది. ఈరోజు దావీదు ద్వారా దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు, మనకి పంపుతున్నాడు. ఆయన నీకును నీకు కలిగిన అంతటికి క్షేమమగునుగాక. అవును, మన నోటి మాటలు బాగుంటే, అవి ఉప్పు వేసినట్టుగా ఉంటే, అవి అనేకులకు స్ఫూర్తిని, మాదిరికరముగాను ఉండినట్లయితే తప్పకుండా మనకు క్షేమమే అనుగ్రహించబడుతుంది. తప్పకుండా దేవుడు మనకు కలిగిన అంతటికి క్షేమాన్ని కలగజేసే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. వీటన్నిటి ద్వారా మన ఆత్మీయ జీవితాల్లో ఎంతో ఫలభరితమైన ఆశీర్వాదాలను మనం చూస్తాం. మన చుట్టూ ఉన్న వారి జీవితాల్లో వారు ఆశీర్వదింపబడాలని మనం ఆశించాలి, పలకాలి, కోరుకోవాలి. వాళ్ళ ఏజ్ అది గ్రేస్ఫుల్గా అవ్వాలని మనం ప్రార్థన చేయాలి, కోరుకోవాలి. వాళ్లకు తగిన సమయమందు వివాహాలు జరగాలని, వారు కోరుకొనిన జీవిత భాగస్వామి, లైఫ్ పార్ట్నర్ వారికి దేవుడు సిద్ధపరచాలని మనం కోరుకోవాలి, ప్రార్థన చేయాలి. అట్లా పలకాలి, ఆశీర్వచనాలను మనం పలకాలి. అంతేగాక తగిన సమయంలో వారికి వివాహాలు జరగటమే కాక వాళ్ళు శారీరకంగాను ఆత్మీయంగాను ఫలభరితంగా ఉండాలని మనం ప్రార్థించాలి, కోరుకోవాలి. ఇటువంటి శ్రేష్టమైన పలుకులు మనం ఇతరులకు ఆశీర్వచనముగా ఇవ్వటానికి సిద్ధ మనసుతో ఉండాలి. శత్రువు మన ఎదుట నిలిచినప్పటికీ కూడా దేవుని వాక్యంలో రాయబడింది కదా, నీ శత్రువును నువ్వు మిత్రువుగా భావించి ప్రేమించాలి, భోజనం పెట్టాలి, అతని ఆకలిని తీర్చాలి. అప్పుడే పరలోకమందున్న దేవుడు నీ సత్క్రియలను బట్టి ఆయన మహిమనందుతాడు. నీకు కావలసిన సమస్త క్షేమస్థితిని ఆయన ప్రసాదించగల దేవుడు. యోబును మనం గమనిస్తే, యోబును ఒకప్పుడు ఎగతాళి చేసిన వారే, చూసి ఒక మాట చూడక ఒక మాట అని ఎగతాళి చేసిన వారే యోబును, ఆ పనివారు, ఆ స్నేహితులు. కానీ వారి క్షేమము కొరకు ప్రార్థన చేయగా దేవుడు అతనికి
కావాల్సిన రెండింతల రెట్టింపైన దీవెన ఆశీర్వాదం అతనికి ఏ విధంగా అనుగ్రహించాడో మన నోటి మాటలే మన ఆశీర్వాదాన్ని నిర్ణయిస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇతరుల క్షేమ స్థితిని తెలుసుకునే వారముగా మనం ఉండాలి. అడిగి తెలుసుకునే వారముగా ఉండాలి. ప్రార్థన చేసే వారముగా ఉండాలి. వారి క్షేమాన్ని బట్టి ఎత్తిపట్టి దేవుని సన్నిధిలో మొరపెట్టే వారముగా ఉండాలి మనకున్న సమయంలో. అలా మనం చేసినప్పుడు తిరిగి మన ఆశీర్వాదాలు మన పాదముల చెంతకి జాలువారుతాయి. అంతేకాకుండా మన గుమ్మము ఎదుటే మన ఆశీర్వాదాలు ఉంటాయి, మన అకౌంట్లోనే ఉంటాయి. ఆత్మీయంగా మన దగ్గరే దేవుని ఆశీర్వాదాలన్నీ ఇతరులకు మనం ఏ బ్లెస్సింగ్ అయితే ఇస్తున్నామో అదే బ్లెస్సింగే మనకును అది వర్తించేటట్లు దేవుడు క్రియ చేస్తాడు. హల్లెలూయా. మంచి నిర్మలమైన మంచి మనసాక్షితో ఉండాలి. ప్రార్థన చేయాలి. తెలియనిది దేవుని నుండి అడిగి తెలుసుకొని పొందుకోవాలి సమస్త విషయాల్లో. అంతేగాని ఇతరులను గూర్చి మనం తప్పుగానో లేకపోతే వ్యంగ్యంగానో ఎగతాళిగానో మాట్లాడినప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని ఎన్నటికీ మనం చేరుకోలేం. దేవుని ఆశీర్వాదం కోసం ప్రార్థన చేయటం ప్రాముఖ్యం కాదు, కానీ ఆ ఆశీర్వాదం వచ్చిన ఆశీర్వాదం మనలను కూడా వరించాలి. ఆ ఆశీర్వాదానికి మనం కూడా ఇష్టం అవ్వాలి. మనలను కూడా ఆశీర్వాదం ప్రేమించాలి, మన దగ్గర ఉండాలి. అప్పుడు మన బిహేవియరు, మన ప్రవర్తన దేవునికి ఎంతో వినసొంపుగా, ఎంతో సువాసనగా మన జీవిత సాక్ష్యం మార్చుకున్నప్పుడు, మలుచుకున్నప్పుడు మనకు రావాల్సిన ఆశీర్వాదాలు తప్పకుండా మన యొద్దకు దేవుడు పంపుటకు నమ్మకమైన దేవుడు. గాడ్ బ్లెస్ యూ. ఈ మాటలు మీ వ్యక్తిగత జీవితాల్లో ప్రభావితం చేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.